సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని భాష్యం హైస్కూల్లో నిర్వహించిన 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న పులమామిడి రాజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులు పిలిపించి వారికి ప్రోత్సాహకరంగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో PMR యువసేన నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మన భారతదేశానికి బ్రిటిష్ చట్టాలే వర్తిస్తుండే. ఆ యొక్క బ్రిటిష్ చట్టాలను తీసివేసి మన భారతీయ చట్టాలను తీసుకురావడానికి మన బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్ గా ఒక కమిటీ వేసి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన ఈ రాజ్యాంగాన్ని రాసిండ్రు. జనవరి 26, 1950లో ఈ యొక్క రాజ్యాంగం అమలైన రోజు కాబట్టి మనమందరం కూడా మన భారతదేశానికి స్వయం సంపత్తి వచ్చిన రోజు కాబట్టి మనమందరం కూడా జనవరి 26న ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఆ ఘనత తీసుకొచ్చిన వాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక విశ్వగురు స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టిండు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవ్వండి, ఆర్థికంగా అయితేనేవ్వండి, ఈరోజు మన భారతదేశాన్ని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిన నేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మీరు కూడా, మీరందరూ కూడా వచ్చే భారతదేశ భవిష్యత్తు మీపైనే ఉంది కాబట్టి మీ అందరూ గొప్పగా చదువుకోవాలి. మీ యొక్క టీచర్లు చెప్పేది శ్రద్ధగా విని, మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఎంతో నమ్మకంతో స్కూల్కి పంపిస్తున్నారు, ఎంతో కష్టపడి మీకు ఈ స్కూల్ ఫీజులు కడుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా చాలా గొప్పగా చదువుకొని చాలా గొప్పవాడు కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. డబ్బే అవసరం లేదు ప్రతి మనిషికి జీవితంలో. మీరు గొప్పగా చదువుకుంటే డబ్బు దానంతటనే మీ వద్దకు వస్తుంది. ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. మీరందరూ కూడా గొప్పగా చదువుకున్నట్టయితే ఒక లాయర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక IPS ఆఫీసర్ కావచ్చు, ఒక భారతదేశానికి సేవ చేసే నరేంద్ర మోదీలా కూడా మీ అందరం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గొప్పగా చదువుకోవాలని చెప్పేసి మన భారతదేశాన్ని ఇంకా ఫ్యూచర్లో మీ అందరూ కూడా గొప్ప స్థానంలోకి అమెరికాకు ధీటుగా మన భారతదేశాన్ని తీసుకెళ్లే బాధ్యత మీ చేతుల్లో ఉంది, యువకుల చేతుల్లో ఉంది, విద్యార్థుల చేతుల్లో ఉంది. కాబట్టి మీ అందరూ గొప్పగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే భాష్యం స్కూల్ యజమానానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా
గొప్పగా చదువుకోవాలి. మళ్ళీ సంవత్సరం నన్ను ఆహ్వానించాలి. మీ అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. మీ అందరూ కూడా పిఎంఆర్ ఫౌండేషన్ నుంచి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టయితే 51,000 కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు, సెకండ్ క్లాస్ వాళ్ళకు 25,000, థర్డ్ క్లాస్ వాళ్ళకు 11,000 కూడా గిఫ్ట్గా ఇస్తాము. డబ్బనే కాదు, మీరు మంచిగా చదువుకోవాలి, మీరు ఒక గొప్పగా రాణించాలి అని చెప్పేసి నేను ఈ విషయం చెప్తున్నాను. మీ అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, విద్యార్థులను టీచర్లను గౌరవించాలి. మీ అందరూ కూడా గొప్ప స్థానంలోకి రావాలి. మా సదాశివపేట పట్టణం నుంచి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలోనే టాప్లోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాష నిర్మాణానికి ముఖ్యంగా మా నాయక్ సార్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేయండి. మా పిఎంఆర్ ఫౌండేషన్ తరఫున మీకు ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ